హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. మరి కుంకుడుకాయలు చూపిస్తున్నాను ఏంటో అనుకుంటున్నారా? కుంకుడుకాయలతో తలస్నానం ఎలా ఈజీగా చేసుకోవచ్చో ఆ ప్రాసెస్ని ఇవాళ నేను మీకు చూపిస్తానండి. కుంకుడుకాయలు ఇవి నేను లాస్ట్ ఇయర్ నాగపట్నం నుంచి తీసుకొచ్చానండి. ఈ బ్లాక్ కలర్లో ఉన్నటువంటిది నాకు పేరు అంత ఐడియా లేదండి. ఇది మిక్సీలో పౌడర్ లాగా చేసుకొని కొబ్బరి నూనెలో వేసి రాసుకుంటే కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయని చెప్పాడండి ఆయన, షాపులో ఆయన. దీని పేరేంటో తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. కుంకుడుకాయలని చక్కగా మనం ముందు కొట్టుకుంటాం కదండి. ఇలా కుంకుడుకాయలు కొట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి గిన్నెలో కొంచెం వాటర్ పోసి చక్కగా వేడి చేసుకొని బాగా నాననివ్వాలండి. కుంకుడుకాయలని వేడి వాటర్లో నానబెట్టుకోవటం వల్ల అందులో ఉన్నటువంటి పులుసు అంతా మనకి చాలా ఈజీగా వస్తుంది. మనం ఫిష్ కర్రీ చేసుకునేటప్పుడు చింతపండుని ఎలా అయితే ఉడకబెట్టి పులుసు తీసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో ఈ కుంకుడుకాయల పులుసు కూడా తీసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, నేను అలా ఉడకబెట్టుకున్న తర్వాత చల్లారింది. అందులో కొంచెం వాటర్ పోసి పులుసు తీసుకున్నాను. తర్వాత ఒక ప్లాస్టిక్ది ఒక బౌల్ తీసుకున్నానండి. మీ ఇష్టం, మీరు ఏదైనా బౌల్ తీసుకోవచ్చు. ఇలా నేను వాడనటువంటి పాత జల్లెడు ఉందండి మా ఇంట్లో. ఇది అంతకుముందు జ్యూసులు చేసుకోవటానికి నేను తీసుకున్నాను. ఇది పాడైపోయింది. దీన్ని పడేయటం ఎందుకులే అని ఇలా కుంకుడుకాయ పులుసుకు ఉపయోగిస్తున్నాను. మీరు ఏదైనా కొత్తదైనా పర్వాలేదు, వేరేగా విడిగా ఒకటి పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కుంకుడు పులుసుకి అలా చక్కగా పులుసుని అలా గుజ్జులాగా చేసుకొని ఆ వాటర్ని ఇలా వడకట్టి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా వేస్తున్నానో అలా మీరు కూడా వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూడండి, చక్కగా పులుసు అనేది మీకు ఇక ఈ చెత్త అనేది లేకుండా చక్కగా నీట్గా పులుసులాగా వచ్చేస్తుంది. అదిగోండి చూడండి. ఇంకా మీకు బాత్రూంలో చెత్త పడుతుంది, లేకపోతే పిల్లల తలలో ఇంకా తుక్కు ఉంటుంది, అలాంటి ఏం బాధలు ఉండవు. చక్కగా ఈజీగా తలస్నానం చేయించేయచ్చు. పిల్లలకి చక్కగా షాంపూ లాగా పోసేయచ్చండి. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైనటువంటి లైక్ ఒకటి ఇవ్వండి ఫ్రెండ్స్.